నమస్తే. ప్రస్తుతం పిల్లలు చాలామంది చిన్న వయసు నుంచే మా మాట వినడం లేదు, మేమేం చేయాలని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో కోపం ఎక్కువైపోయింది. ఆ కోపానికి గల కారణాలు ఏంటో తల్లిదండ్రులుగా మనం తప్పనిసరిగా అన్వేషించాలి. లేకపోతే అది భవిష్యత్తులో ఇంకా ఎక్కువైపోవచ్చు. కొంతమంది పిల్లలకి నిద్ర సరిగ్గా లేనప్పుడు కోపం అధికంగా వస్తూ ఉంటుంది. కొంతమందికి మనం సెల్ ఫోను వాళ్ళకి అలవాటైపోయి అది మనం ఇవ్వకపోవడం వల్ల, మనం దూరం పెట్టడం వల్ల కూడా వాళ్ళకి కోపం ఎక్కువ రావచ్చు. అందుకని కొన్ని టైమింగ్స్ పాటించి మనం ఫోన్ ఇవ్వాలి. అదైనా వాళ్ళు ఏం ఆడుకుంటున్నారు, ఏం చూస్తున్నారో అనేది చూడాలి. ఏదో ఇంతకు ముందు అయితే పిల్లలు టీవీలో ఈ కార్టూన్సే చూసేవారు. అది సరిపోయేది వాళ్ళకి. అంతకన్నా ఎక్కువ ఈ టామ్ అండ్ జెర్రీలు అవి చాలా అని చక్కగా నవ్వుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఈ షార్ట్ వీడియోస్, రకరకాల అశ్లీలమైనవి అన్నీ పెట్టేస్తున్నారు. మామూలుగా షార్ట్ వీడియోల్లో అవి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూస్తుంటే అవి వాళ్ళ బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించి వాళ్ళ యొక్క బీపీ లెవెల్స్ని కూడా పెంచేస్తుంది. అలాంటివి చూడడం, మనం వాళ్ళని కంట్రోల్ పెట్టవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే మనం సెల్ ఫోన్ ఇవ్వడమే తగ్గించడం మంచిది. వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ కూడా 11-12 వరకు కూడా పడుకోవట్లేదు. ఆ పడుకోని వాళ్ళని ప్రొద్దుటే మనం లేపి స్కూల్స్కి పంపిస్తుంటే వాళ్ళకి నిద్ర సరిగా లేకుండా, టీచర్స్ చెప్పింది ఏంటో వాళ్ళు అవగాహన, వాళ్ళు వినే శక్తి ఉండట్లేదు. ఎందుకంటే నిద్ర సరిగ్గా లేనప్పుడు మనం మడ్డీగా ఉంటాం, ఏమి వినలేము, ఏ పని చేయలేము. కాబట్టి వాళ్ళకి సరి అయిన నిద్ర ఉండేటట్టు తప్పనిసరిగా మనం చూడాలి. ఈ సెల్ ఫోన్కి ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకుండా చూడండి. ఏమైనా బుక్స్ చదివించడం వాళ్ళకి నేర్పండి. ఆ బుక్స్ నేర్పడం వలన వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉంటుంది. అలాగే కొన్ని పేపర్స్ కూడా చదివించడం నేర్పొచ్చు. న్యూస్ పేపర్లు అవి చదివించవచ్చు. సండే వచ్చే బుక్స్ కూడా వాళ్ళతో చదివించవచ్చు. దయచేసి ఎక్కువగా సెల్ ఫోను ఇవ్వకండి. మీ పనికి అడ్డొస్తున్నారని వాళ్ళకి ఫోన్ ఇచ్చి మన టైము మనకు ఉండటానికంటే ఎక్కువగా చాలామంది పేరెంట్స్ సీరియల్స్ అని, ఏదో సినిమాలని, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పిల్లల మీద చేయరు. దయచేసి ఫోన్ ఇవ్వడం మానివేయండి, తక్కువగా ఇవ్వండి. ఫస్ట్ నుంచే వాళ్ళకి ఎక్కువసేపు ఇవ్వడం అలవాటు చేయడం వలన ఇంకా వాళ్ళలో ఈ రకమైన కోపం ఉంటుంది, బీపీ రేజ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు గట్టిగా మీ మీద కోపంగా కేకలేసినా మీరు కూడా సమానంగా వాళ్ళతో అరవకండి. మీ కోపాన్ని మీరు తగ్గించుకొని సైలెంట్గా ఉండండి. అమ్మ కోపం వస్తే మాట్లాడదు అనే ఇది వాళ్ళలో వెళ్ళాలి. అమ్మ మాట్లాడడం మానేస్తుంది మనతో కోపం వస్తే అని ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు కూడా నెమ్మదైపోయి తర్వాత నెమ్మదిగా వాళ్ళ విషయం ఏంటి, వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో అడిగి తెలుసుకోండి. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు మనతో స్పెండ్ చేసేటట్టు మీరు వాళ్ళకి టైం ఇవ్వండి. మీరు బిజీ అయిపోయి వాళ్ళు బిజీ అయిపోతే వాళ్ళ భావాలని బయట పెట్టుకోవడానికి ఉండదు. కాబట్టి వాళ్ళ భావాలు మీకు చెప్పుకోవడానికి, స్కూల్లో జరిగినవన్నీ చెప్పుకోవడానికి ముందే జస్టిస్ చేయకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో ఫ్రీగా విని మీరు అప్పుడు వాళ్ళది తప్పో ఒప్పో మీరు చెప్పండి. ఈ రకంగా పిల్లలతో పేరెంట్స్ మమేకం అయితే ఇప్పుడు జరిగే అనేకమైన అనార్థాలకి దారి ఇవ్వకుండా ఉండొచ్చు. చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో. ఈ ఫోన్లో చూసే కొన్ని వీడియోస్, అది వాళ్ళు ఏ రకంగా మనం యాక్ట్ చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు గ్రహించాలి. మగపిల్లలు, ఆడపిల్లలు మనతో వాళ్ళ బిహేవియర్ మనతో ఎలా ఉందో మనం ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.